సీతాలు ఎక్కడా? ఒరే ఆగు, పొద్దుననగా వెళ్ళి ఇప్పుడు వస్తున్నావు. ఎక్కడికి వెళ్ళావురా? అమ్మా, నేను చాలా కోపంగా ఉన్నాను. అనవసరమైన ప్రశ్నలు వేసి నన్ను విసిగించొద్దు. ఏమైందిరా నీకు? ఏమైందా? 10 మంది ముందు నా చెంప పగలగొట్టాడు నాన్న. కొట్టారా? అబ్బా, ఈ పని ఎప్పుడో చేయాల్సింది. ఎప్పటికైనా చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషమా? నీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి రా? డాబా మీదకి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావురా? పైనుంచి దూకడానికి. నాకు నువ్వు వద్దు, నీ తిండి వద్దు. నువ్వు నీ మొగుడు హాయిగా మెక్కండి. అసలు వీడికి ఎవరు తిండి పెడతానన్నారు? ఏంటమ్మా, అబ్బాయి గారు పైనుంచి దూకేస్తానంటున్నారు? వాడేమి దూకడు, నిన్ను నన్ను కలిపి పైనుంచి తోసేస్తాడు. ఇదిగో ఈ బట్టలు తీసుకెళ్ళి ఉతుకు. లక్ష్మి, లక్ష్మి, విజయ్ వచ్చాడా? ఏంటండి, వాడిని కొట్టారట? నిజమేనా? నాకు వచ్చిన కోపానికి మీ అన్నని పట్టుకుని 4 పీకులు పీకుండేవాడి. ఆయన కొడితే బాగుండదు కదా అని మన వాడిని దెబ్బేశాను. అసలు వీడేం చేశాడో, మా అన్నయ్య ఎందుకు తిట్టాడో? వాడు 1,00,000 తప్పులు చేయనిగాక అసలు మీ అన్నయ్య ఏం చేయాలి? స్ట్రైట్ గా వచ్చి నీకో నాకో చెప్పాలి. అది వదిలేసి ఇంటికి కాబోయే అల్లుడని కూడా చూడకుండా 4 ముందు పట్టుకుని తిడతాడా? అసలు నాకు తెలియక అడుగుతున్నాను, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తెలివి తక్కువ దద్దమలేనా? ఏంటి? నువ్వు కాదులే, నువ్వు నా పెళ్ళానివి. మిగతా అసలు అబ్బాయి కనపడటం లేదు. రే విజయ్, డాబా మించి దూకుతానని వెళ్ళాడు. ఏంటి? డాబా మించి దూకుతానని వెళ్ళాడా? వాడు డాబా మించి దూకుతానంటే నువ్వు